జంగారెడ్డిగూడెంలో నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ నందు ముగ్గుల పోటీలు నిర్వహించారు. 15 రోజుల ముందుగానే సంక్రాంతి శోభను తీసుకువచ్చారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసినట్లు ఫ్యాక్టరీ చైర్మన్ విఎన్ఎస్ ప్రసాద్ తెలిపారు. మగవారికి క్రీడా పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు జరిపారు. ముగ్గుల పోటీల్లో మొదటి విజేతగా కుర్రు సాయి ప్రసన్న, ద్వితీయ బహుమతి గద్దె అనురాధ, తృతీయ బహుమతి పేరూరి నందిని కైవసం చేసుకున్నారు. హిందువులు పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతి సాంప్రదాయాలను రంగవల్లుల రూపంలో తీర్చిదిద్దారు. గోమాత, పాల పొంగళ్లు, దేశభక్తిని చాటుతూ త్రివర్ణ పతాకం, గగ్గిరెద్దుల విన్యాసాలు, సంక్రాంతి లక్ష్మి, చెరుకు గల్లు వంటి ఆకృతులను ముగ్గుల రూపంలో వేశారు. వివిధ రంగవల్లులు కంటికి ఇంపుగా దర్శనమిచ్చాయి. ధనుర్మాసం ప్రాముఖ్యతను వివరించారు. పోటాపోటీగా వేసిన ముగ్గుల పోటీల్లో నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ సిబ్బంది ఒకరికి మించి మరొకరు రంగులతో మైదానంలో ముగ్గుల నైపుణ్యాన్ని చూపించారు. ఎల్లప్పుడూ కంప్యూటర్స్ ముందు కూర్చుని బిజీగా గడిపే పామాయిల్ మహిళా ఉద్యోగస్తులందరూ రంగుల ముగ్గులను పట్టుకుని భూతల్లిని ముగ్గులతో అలంకరించారు.